కోలీవుడ్ దర్శకుడు శంకర్ సినిమాలకు ఆయన విజన్కు ఒకప్పుడు ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోలీవుడ్కే కాకుండా ఇండియన్ సినిమాకే ఐకాన్గా శంకర్ అయితే ఉండేవారు. ఒకప్పుడు అయితే టాలీవుడ్ శంకర్ రాజమౌళి అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రాజమౌళి స్థాయి గ్లోబల్గా ఎదిగింది. శంకర్ స్థాయి తగ్గిపోతూ వచ్చింది. ఇండియన్ 2 మూవీతో శంకర్ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా అందరికీ పోయింది. శంకర్ తీసిన ఇండియన్ ఓ క్లాసిక్ అయితే ఇండియన్ 2, ఇండియన్ 3 అంటూ తన స్థాయి తానే తగ్గించుకుంటా నడిపిస్తుంది. ఇండియన్ 2 చిత్రీకరణ సమయంలోనే ఎన్నో అవాంతరాలు వచ్చాయి. ఎలాగోలా కష్టపడి సినిమాను ఫినిష్ చేశాడు. ఇండియన్ 2తోనే కథను పూర్తి చేసినా బాగుండేది. కానీ మూడో పార్ట్ అంటూ కథను సాగదీయడంతో అసలుకే మోసం వచ్చింది. ఇండియన్ 2 సినిమాను జనాలు తిరస్కరించారు. శంకర్ టేకింగ్ మేకింగ్కు జనాలు విసుగెత్తిపోయారు. కమల్ హాసన్ గెటప్పులు, యాక్టింగ్, సిద్ధార్థ్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయారు. వెరసి ఇండియన్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. ఇండియన్ 2 ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ను చూపించారు. వచ్చే సంక్రాంతికి సినిమా థియేటర్లోకి వస్తుందని చెప్పారు. కానీ సంక్రాంతికి ఈ ఇండియన్ 3 వచ్చేలా లేదు. ఇండియన్ 2 రిజల్ట్ చూసి మూడో పార్టుని కొనేందుకు ఎవరు కూడా సాహసం చేయరనిపిస్తుంది. అయితే ఇండియన్ 3 మీద ఇప్పుడు ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. శంకర్ లాంటి ది గ్రేట్ డైరెక్టర్ సినిమా ఇలా నేరుగా ఓటీటీలోకి వస్తుందంటూ ఆయన స్థాయి ఎంతలా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఓ స్టార్ డైరెక్టర్కు ఎప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండకపోవచ్చు. అయితే మరి నిజంగానే ఇండియన్ 3 నేరుగా ఓటీటీలోకే వస్తుందా అన్న దానిపై మేకర్లు అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది. శంకర్ ఇప్పుడు తన స్టామినాని రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీతో నిరూపించుకోవాల్సి ఉంటుంది.